నమస్తే. వెల్కమ్ టు మీడియా టీవీ ప్లస్. నేను మీ రాధ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 20 నెలల కాలం అవుతుంది. ఎట్లేదన్నా చూసుకున్నట్లయితే గనక ఆ రోజు ఎన్నికల ప్రచారం సమయంలోనూ సైతం కాళేశ్వరాన్ని బూచిగా చూపించి పెద్ద ఎత్తున మౌత్ పబ్లిసిటీ చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అదే కాళేశ్వరాన్ని మళ్ళీ బూచిగా చూపిస్తూ ప్రజల్లోకి అంటే తప్పుదోవ పాలన అంతా కూడా పక్కన పెట్టేసి గాలికి వదిలేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించేలాగా మళ్ళీ అదే కాళేశ్వరంనే బూచిగా చూపించి మౌత్ పబ్లిసిటీ మళ్ళీ స్టార్ట్ చేసిందనే చెప్పాలి. అంటే బేసిక్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఆ రోజు ఏదైతే కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి అని అన్నారు, దాని తర్వాత అది ఎందుకు పనికిరాదు అని చెప్పేసి అని అన్నారు, మేడిగడ్డ కుంగింది అన్నారు సుందిల్లా అని చెప్పేసి అని ఏదేదో మాట్లాడారు. బట్ ఈ రోజుకంటే దాని మీద ఒక కమిషన్ వేయడం జరిగింది. సో పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ప్రకారం కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు సిబిఐకి ఈ కేసుని అప్పచెప్పారంటే ఏమనుకోవాలి? అంటే మేమేదో పొడి చేస్తాం, పీకేస్తామని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మాట్లాడినటువంటి మాటలు మరి ఈ రోజు ఆ మాటలకి కట్టుబడకుండా పీసీ ఘోష్ కమిషన్కి కాకుండా ఇటు సిబిఐకి కేసుని అప్పగించారంటే ఏమనుకోవాలి? రైట్, ఒకసారి దీని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ లీడర్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి రవీందర్ గారు. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? రైట్. సో కాళేశ్వరం నివేదిక అంటే కాళేశ్వరం పీసీ ఘోష్ నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే కనుక సో దాన్ని అసెంబ్లీలో అంటే 650 పేజీలు కాస్త 65 పేజీలకే కుదించి దాన్ని అసెంబ్లీలో పెద్ద ఎత్తున అంటే ఆ కమిషన్కి సంబంధించి పెద్ద ఎత్తున మేము చర్చిస్తాము, దాని తర్వాత చర్యలు తీసుకుంటామని మాట్లాడిన ప్రభుత్వం ఈరోజు మళ్ళీ దాన్ని సిబిఐకి అప్పచెప్పాలని అసలు ఏ విధంగా చూస్తారు మీరు? ప్రధానంగా రేవంత్ రెడ్డి పాలనకు వచ్చేసరికి పిచ్చోడి చేతుల రాయిలాగా తయారైందన్న పాలన. ఆ రాయి ఎప్పుడు ఇసురుతాడో, ఎటు ఇసురుతాడో, ఎక్కడ జరుగుతుందో, ఎవరికి గాయాలవుతాయో అంటే దానికి ఒక దిశానిర్దేశకం అనేది లేనటువంటి పరిస్థితులు కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. దీని అంతటికి కారణం మొదటి నుంచి ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ అంటేనే ఒక కాంగ్రెస్ అనే పేరు వచ్చి పడ్డది. దాంట్లో భాగంగా వాళ్ళకు స్కామ్ల మీద ఉన్నటువంటి శ్రద్ధ పాలన మీద ఏ రోజు ఉండేది కాదు. ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ విధించడం నుంచి మొదలుకుంటే స్కాములు చేసే వరకు ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. దాంట్లో భాగంగా ఆయన మొదటి నుంచి కాళేశ్వరం తెల్లారితే కాళేశ్వరం, పొద్దుగుతే కాళేశ్వరాన్ని పట్టుకొని దాని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఏదైతే పీసీ ఘోష్ కాదు, పీసీసీ ఘోష, ఆ పీసీసీ ఘోష కమిషన్ ఇచ్చినటువంటి ఆ నివేదికలల్లా 100 తప్పుల తడకలు. ఇవాళ ఒకవైపు సరే బీఆర్ఎస్ పార్టీగా మా బాధ్యత చెప్పాలి అనుకుంటే మేం కాకుండా ఎంఐఎం అక్బరుద్దీన్ కూడా చాలా స్పష్టంగా ప్రశ్నించిండు. అసలు ఏముంది ఇందులో అంటే ఆ ముఖ్యమంత్రికి ఏం అర్థమవుతలేదు. మీరు ఇది చదవండి, మీరు ఇది చూడండి అంటాడు. అసలు ఈయన చూడలేముందు దాన్ని. అంటే 650 పేజీలు కాస్త 65 పేజీలకి కుదించినటువంటి ప్రభుత్వం దాన్ని కనీసం అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసలు ఆ రిపోర్ట్ని సైతం చూపించకపోవడాన్ని ఏమనుకోవాలి? ఇప్పుడు రిపోర్ట్ చూపెట్టే క్రమంలో ఒకటి ఆయన చేసిన కొన్ని ప్రయత్నాలు చెప్తాను. జూపల్లి కృష్ణారావు కొంచెం ఏదో ప్రయోగం చేయబోయిండు. దానికి విత్ ఎవిడెన్స్ హరీష్ రావు గారు ఆన్సర్ ఇచ్చిండ్రు. అక్బరుద్దీన్ అడిగిన దానికి ఆయన దగ్గర సమాధానం లేక ఆయన ఏమంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీరు మాకు సలహాలు ఇస్తారనుకుంటే మీరు మమ్మల్ని తిడుతున్నారు, నేను పరిగెత్తుకొని వస్తున్నాను ఆ రూమ్లోకి వెళ్ళి అంటే నువ్వు ఒక ముఖ్యమంత్రివి ఆ సోయి మర్చిపోయి నీకు కనీస అవగాహన లేనప్పుడు నువ్వు ఎందుకు ప్రవేశపెట్టినావు? ఒకవైపు నువ్వు ఏదైతే కూలింది మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం, 1,00,000 కోట్ల అవినీతి అన్నావు. చివరాఖరికి ఏదో 6 కోట్ల చిల్లర లెక్క ఏదో రికవర్ చేయండి అని చెప్పింది పీసీ ఘోష్ కమిషన్ అని అంటున్నావు. 1,00,000 కోట్లు ఎడబోయి 6 కోట్లకి ఎందుకు వచ్చింది? సరే 6 కోట్లకు సంబంధించినటువంటి వివరణ నువ్వు అసెంబ్లీలో ఉండి ప్రజలకు ఇవ్వాలి కదా, అది కూడా నీకు చేతన ఇవ్వలేదు. చివరాఖరికి ఏదైతే ఈ ప్రాజెక్టుతో అసలు జీరో ప్రయోజనం అన్న నువ్వు అదే నివేదికలో ఆ ప్రాజెక్టు ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు నీరు తాగిందో కూడా దాంట్లో రాసి ఉన్నది. అంటే కనీస అవగాహన లేదు, కనీసం ఆ నివేదికను కూడా స్టడీ చేసే ఓపిక లేనటువంటి దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి, ఈ ఏదైతే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాళ్ళ దృష్టిలో ఏమనుకుంటారంటే మాకు అధికారం మా చేతిలోకి వచ్చింది, మేము ఏదైనా చేయొచ్చు, అరెస్ట్ చేస్తాం, కేసులు పెడతాం, బదనాం చేస్తాం అనేటువంటి ఒక మూర్ఖ ప్రవర్తనతో వాళ్ళు ముందుకు పోతూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చిన నష్టం ఏంది? స్వయంగా నేను మొన్న వెళ్ళిన అక్కడికి 85 పిల్లర్లలో 19, 22 పిల్లర్లు మాత్రమే కృంగినాయి. అంటే ఈ 2 పిల్లర్లకు కలిపి ఒక గేటు. ఆ ఒక్క గేటును అవసరమైతే కాఫర్ డ్యామ్తో బ్లాక్ చేసుకోవచ్చు.
రైట్. అంటే ఒక్కటి చెప్పండి, ఇప్పుడు ఆ 2 పిల్లర్లకి సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ కూడా ఉంది కదా. అయితే అది బాంబు పెట్టి పేల్చేశారు. అప్పటిదాకా బానే ఉన్న బ్యారేజీ ఎస్ బాంబు పెట్టి పేల్చేశారని చెప్పేసని అనలిస్ట్ వి ప్రకాష్ గారు కూడా ఒక పెద్ద ఆరోపణ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆ ఏరియాలో పోలీస్ కేసు కూడా నమోదైంది అని చెప్పేసని ఆయన చెప్పడం జరిగింది. వాస్తవంగా నేను అనేది ఏంటంటే, ఎక్కడైతే ఒక భారీ విస్ఫోటనం చెంది ఒక సౌండ్ వచ్చిందో దానిపైన ఆ రోజు ఉన్నటువంటి అధికారులు స్వయంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించి పీసీ ఘోష్ కానీ లేకపోతే ఈ ఏం వీకలేని ముఖ్యమంత్రి కానీ దానిపైన ఇప్పటివరకు స్పందించలేదు. స్వయంగా కూడా మేము పోయి చూసినప్పుడు కూడా వాస్తవంగా 2 పిల్లర్స్ కొంత డ్యామేజ్ అయినాయి తప్ప వాటితో వచ్చిన నష్టం అయితే ఎక్కడ ఏమీ లేదు. ఎందుకంటే యథావిధిగా మిగతా గేట్లు అన్నీ వర్కౌట్ మంచి రన్నింగ్ కండిషన్లో ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి. 2022 జూలై 14 తారీఖు రోజు 21 లక్ష క్యూసెక్కుల నీళ్లు వచ్చినప్పటికీ ఆ ప్రాజెక్టు తట్టుకొని నిలబడింది. నేను వెళ్ళిన నాడు కూడా 8.5 లక్షల టీఎంసీల నీరు అందులో నుంచి పోతా ఉన్నది. అంటే 8.5 లక్షల క్యూసెక్కులు కంటిన్యూ నడుస్తుంది. ఇప్పుడు 21 లక్ష ఫ్లోటింగ్ వచ్చినప్పుడు కూడా చెక్కు చెదరకుండా ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు పైన ఈ చేతగాని ముఖ్యమంత్రి దుష్ప్రచారాలు చేసే క్రమంలో తెలంగాణ రాష్ట్రం పరువు తీస్తూ ఉన్నాడు. ఎందుకు తెలంగాణ రాష్ట్రం పరువు అంటే, మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలో ఒక చక్కటి గుర్తింపు పొందింది. భారతదేశంలో ఒక గొప్ప ప్రాజెక్టుగా కీర్తించబడింది. దాన్ని నాశనం చేస్తా, దాని ద్వారా కేసీఆర్ నాశనం చేస్తా అనుకుంటున్నాడు. కానీ తెలంగాణ నాశనం అవుతుందన్న సోయి ముఖ్యమంత్రికి లేదు. నేనేమంటున్నా అంటే, ఇన్ని రోజులు గడిచిన 16-17 నెలలుగా కుండలను తవ్వి మీ సబ్బర్లన్నీ మోటుపోయినాయి, మీ దిమాకులు కూడా మోటుపోయినాయి. సరే, ఒక నివేదిక తయారు చేసినవి, పీసీసీ గోస కమిషన్ తోటి ఒక నివేదిక తయారు చేసినావు. మీ పీసీసీ గోసనే తప్ప అది పీసీ కాదు, ఇంకేం కాదు. చేసిన తర్వాత నీకు దమ్మున్న మొగోనివైతే, నీకు చేతనైనా నీ పార్టీకి చేతనైనా, నువ్వు తయారు చేసిన నివేదికల్లో కేసీఆర్ గారు కానీ ఇతరత్ర హరీష్ రావు గారు కానీ చేసిన తప్పులను బాహటంగా నువ్వు సాక్ష్యాలతో సహా చూపెట్టాల్సి ఉండే, చూపెట్టి వీళ్ళ వల్ల ఇంత నష్టం జరిగిందని చెప్పేసి నువ్వు చర్యలు తీసుకొని ఉంటివి. నీకు చర్యలు తీసుకోవడం చేతనైతే లేదు, చర్యలు తీసుకునే మార్గము అందులో లేదు. ఇవాళ ఏమన్నావు, దేశంలో దగ్గర 10 నుంచి 15 రాష్ట్రాలు సిబిఐ మీద పోరాటం చేస్తూ ఉన్నాయి. ఇవాళ దేశ ప్రభుత్వం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ చేతిలో, దాని చేతిలో కీలుబొమ్మైంది సిబిఐ అని చెప్పేసి స్వయంగా మీ జాతీయ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కూడా దాని మీదనే పోరాటం చేస్తూ ఉన్నాడు. ఈయన కూడా స్వయంగా సిబిఐ మీద గతంలో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినట్టు సందర్భాలు మాకు గుర్తున్నాయి. ఇలా చేతగాని దద్దమ్మ సిగ్గు ఎగ్గు అన్నీ వదిలిపెట్టేసి మళ్ళీ తీసుకుపోయి నువ్వు సిబిఐకి ఎందుకు అప్పయిపోయినావు? నీ రాష్ట్రంలో నీకున్నటువంటి ఈ విషయం ఏదైతే అధికారాలు ఉన్నాయో ఆ అధికారాలను నువ్వు కరెక్ట్ చూపెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకో. ఎవరోజు అంటున్నారు, కేసీఆర్ గారు అన్నారు, హరీష్ రావు గారు అన్నారు. అందులో ఎలాంటి అవినీతి కానీ తప్పిదాలు కానీ జరగలేదు, నీకు చేతనైతే వాటిపైన చర్యలు తీసుకోమన్నారు. అది చేత కాకుండా అందులోకెళ్ళి నీకు నచ్చిన అధికారుల పేర్లు తప్పించినావు, దాంట్లో లెక్కలు తప్పించినావు, దానివల్ల పొందిన ప్రయోజనాన్ని నువ్వు అందులో మెన్షన్ చేయలేదు, దానివల్ల తెలంగాణకు రాష్ట్రం అంతా ఏ రకంగా నీళ్లు వారిచిందో అది చెప్పలేదు. పోనీ హరీష్ రావు గారు మన పీపీఎం అంటే దానికి అక్కడ నువ్వు అనుమతించలేదు. మరి దేనికి నీకు చేత కానప్పుడు నువ్వు చేతగాని చేతులు ఎత్తేసి పక్క తప్పుకోవాలి. అంటే నాకు చేతనైతే లేదని వాళ్ళకి అప్పయితే వాళ్ళు ఏమైనా తీసుకుంటారేమో, లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటని ఏదైనా కుట్రలు తిరలేపాలను. అంటే ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలనే క్రమంలో తెలంగాణ భ్రష్టు పడుతూ ఉన్నది. భావితరాల భవిష్యత్తు నాశనం అవుతా ఉన్నది. రైట్. అంటే పీసీ ఘోష్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాల్సింది. ఆ రోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు అందరికీ తెలిసింది. దాని తర్వాత చర్యలు తీసుకుంటాం, అసెంబ్లీ సాక్షిగా మేము ఎవరిని వదిలిపెట్టామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి ఈ రోజంతా అదంతా పక్కన పెట్టి సిబిఐకి అప్పగించడానికి ఏంటి అసలు కారణం చెప్పండి? అంటే వీళ్ళేమి చేయలేకనా అసలు? రేవంత్ రెడ్డి పని ఎట్లుంటుందంటే కొండంత రాగం తీస్తాడు. కొండంత రాగం తీసి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు, అబ్బాబా ఇంత గొప్ప పాట పాడుతాడు అని. తీరాకరు చూస్తే ఒక నల్లమొక్క పాట పాడి నవ్వుల పాలవుతాడు. గతంలో కేటీఆర్ విషయంలో కానీ హరీష్ రావు విషయంలో కానీ నేను అక్కడ కూడా వస్తాను. ఫోన్ ట్యాపింగ్ అన్నారు, సమంత నాగ చైతన్య విడిపోవడానికి కారణాలు కేటీఆర్ అని చెప్పేసి మంత్రి కొండా సురేఖ సైతం డైరెక్ట్ గా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. దాని తర్వాత ఫార్ములా ఈ కార్ రేస్ అన్నారు, ఏసీబీ అన్నారు, ఈడీ అన్నారు. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఆ కేసులని పక్కగా పెట్టేసి మళ్ళీ ఇప్పుడు కాళేశ్వరం మీద పెట్టారు. కంప్లీట్ అంటే మౌత్ పబ్లిసిటీ అని మీకు ఎక్కడ కనిపించట్లేదు? నేను ఏమంటున్నా, సిగ్గు ఎగ్గున్నోనికైతే రేషం ఉన్నోనికైతే ఒక కమిట్మెంట్ కట్టుబడి ఉంటాడు.
చీ అంటే శ్రీరాముని కుక్క నూతలబడి తెచ్చిందంట. చీ అంటేనే ఆ కుక్కకున్న రేషం కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు. ఎందుకు లేదంటున్నంటే ఇన్ని కమిషన్లను వేసి ఎక్కడ నేనేం బీకలేకపోతున్నా, నేను అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రిని, భారతదేశంలో అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రి ఎవడన్నా ఉంటే అది నేనే అనే పేరు సంపాదించుకున్నా. ఇకనన్నా సిగ్గు తెచ్చుకొని కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలను 100% ఇంప్లిమెంట్ చేసి నేను ఏదైతే హామీలు ఇచ్చినో ఆ హామీలను కొంతమేర నేను ఇంప్లిమెంట్ చేస్తా అనే సోయొచ్చుంటే రాష్ట్ర పరువు దక్కేది. కనీసానికి గతంలో కేసీఆర్ గారి పాలనలో ఫలాలన్నా రైతులకు కానీ ప్రజలకు కానీ అందేటివి. నీకు చేతగాని హామీలన్నీ ఇచ్చినవు. ఎవడన్నా బీహార్ అక్కడ ఎలక్షన్లకు పోయి, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు పోయి అక్కడ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉంటే ఇక బీహార్ పోయి ఇక్కడ కేసీఆర్ని తిట్టాల్సిన అవసరం ఏమున్నది? బీహార్లో కేసీఆర్ తోటి ఏం పని నీకు? మీ పార్టీ మీ నాయకుడు చేసిన గొప్పలు చెప్పుకోరాదు అక్కడ. బీహార్ పోయి కూడా కేసీఆర్ గారిని తిట్టావు అంటే ఇంకొక ఫోబియో పట్టుకున్నది. కేసీఆర్ 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 అనే ఫోబియో పట్టుకున్నది. కేసీఆర్ లేనిది, కేసీఆర్ జపం లేనిది ఈయన బతకడానికి సిద్ధంగా లేడు. బీహార్ పోయినా అదే మాట, మహారాష్ట్ర పోయినా అదే మాట, పన్నా అదే మాట, లేచిన అదే మాట. 24 గంటలు ఆ జపం చేయకపోతే ఈయనకు బతికే లేదనే పరిస్థితులు దిగజారిపోయి ఉన్నాడు. ఈయన అధిష్టానం సమాధానం చెప్పాలి జాతీయ పార్టీగా. సిబిఐ మీద మనకు నమ్మకం లేదని చెప్పేసి దేశవ్యాప్తంగా మనం పోరాటాలు చేసినాం. ఈ పోరాటాల నిర్ణయాన్ని కాదని నువ్వు సిబిఐకి ఎందుకు చెప్పినావు? నీ చేతిలో అధికారం ఉన్నది, నువ్వు ఒక ముఖ్యమంత్రిగానో దద్దమ్మ వాళ్ళు నిజంగా తప్పులు చేసినట్టయితే చర్యలు తీసుకోరా భూషుడికి అని చెప్పాలి. మరి ఆ చేతగాని దద్దమ్మ రాహుల్ గాంధీ కూడా చేతగానట్టున్నది, ఆ రాహుల్ గాంధీ కూడా చెప్పే దమ్ము లేనట్టున్నది నాకు. కాబట్టి దీన్ని సిబిఐకి చెప్పేసి ఏదో చేతులు దొరుకుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగానే దాంట్లో తప్పు జరిగితే భాజప్తో చెప్పొచ్చు, మన పక్కడు ఏదైనా తప్పు చేస్తారే బాబు నువ్వు తప్పు చేసినావు అని చెప్తే వాడికి అర్థమవుతుంది, మనకు అర్థమవుతుంది. నువ్వు ఆ తప్పునే దొరకబట్టలేదు, అసలు ఆ తప్పు జరగలేదు అన్నది వాస్తవం. ఇంకా నువ్వు ఈ కమిషన్ల పేరు మీద బతుకుతానంటే ఇప్పుడు 2 ఏళ్ళు పూర్తిగా అవుతుంది. ఇంకో 2 ఏళ్ళు అయితే 2 ఏళ్ళు పూర్తి అవుతుంది. 2 ఏళ్ళలో నువ్వు ఏమైనా బీకినావు అంటే ఏం బీకలే. మొన్నడాకేమన్నావు రాష్ట్రం అప్పుల పాలు చేసిండ్రు అది. స్వయంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో పార్లమెంట్లో స్వయంగా చెప్పింది, బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 ఏళ్లలో చేసినటువంటి అప్పు 2,80,000 కోట్లు మాత్రమే. ఇంకా 70,000 కోట్లు అదనంగా ఏవైతే ఉన్నాయో ఆ రోజు నూతనంగా రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఇచ్చిన అప్పులు అని చెప్పేసి స్వయంగా లెక్కలతో సహా చెప్పింది. ఈ ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ 16 నెలలలో దగ్గర 2 లక్షల కోట్లు అప్పు చేసుకుంటున్నాడు. మరి ఏమన్నా ఏకైనా మేలు అయిందంటే ఎక్కడ మేలు కాలే, ఏడ తట్టడం మట్టి తేలే, ఎక్కడో ఒక ఇటుక వేరవలే. మరి ఈ పైసలను ఎడబెట్టినామంటే దానికి సమాధానం ఉండదు. రైట్. ఇంకా అలాగే పీసీ ఘోష్ కమిషన్ ఆధారం ప్రకారంగా ఇటు హైకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది సిబిఐకి అప్పగించాలని. బట్ అడ్వకేట్ జనరల్ దీన్ని అంటే వాదోపవాదం తర్వాత వెకేషన్ తర్వాతే మళ్ళీ తదుపరి విచారణ చేపట్టాలి, అంటే మేము రిపోర్ట్ ఇచ్చేంత వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి హైకోర్టు కూడా ఆదేశించడం జరిగింది, అంటే సిబిఐకి అప్పగించే ప్రాసెస్లో. రైట్. అయితే ఇక్కడ ఒకటి చెప్పండి నాకు, యూరియా కొరత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉంది. అంటే ఇటు దేశవ్యాప్తంగా ఉన్నా కూడా బట్ తెలంగాణలో ఇంకా ఎక్కువగా కనబడుతుంది. గత 10 ఏళ్లలో కూడా ఈ విధమైన యూరియా కొరత లేదు అని స్వయంగా రైతులే చెప్తున్నటువంటి మాట. మరొక విషయానికి వస్తే కామారెడ్డి, ఇటు నిర్మల్, బాసరా, నిజామాబాద్ అంతా వరదల్లో మునిగి తేలుతున్నాయి జిల్లాలన్నీ కూడా. పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇటు రైతులు గోస వినిపించట్లేదు, పంట పొలాలన్నీ కూడా నాశనం అయిపోయాయి. అంటే ఈ విషయాలన్నీ డైవర్ట్ చేసేసి, అంటే ఈ విధమైన ప్రస్థానం అంతా అసెంబ్లీలో తీసుకురానివ్వకుండా ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతినే బూచిగా చూపించి ప్రజల వద్దకి తీసుకెళ్తున్నారే తప్ప మౌత్ పబ్లిసిటీ. మరి ఈ విషయాలను ఏమైపోయినట్టు అంటారు? ఆయనకున్న ప్రధానంగా ముఖ్యమైన పనులు నేను చెప్తాను. రాష్ట్రం అంతా వరదలతోటి అతలాకుతలమై ఎక్కడికక్కడ గ్రామాలు మునిగిపోయినా అది ఒక సీరియస్గా యుద్ధ ప్రతిపాదికన చేపట్టాల్సినటువంటి రక్షణ చర్యలకు సంబంధించింది, అది ముఖ్యమైన పని కాదు. ఎక్కడైతే యూరియా అందక రోడ్లపైన, ప్రభుత్వ కార్యాలయాల ముందట అధికారుల కాళ్ళు మొక్కుకుంటూ మాకు యూరియా కావాలని మొత్తుకుంటున్నది ఆయనకు ముఖ్యమైనటువంటి పని కాదు. ఏదైతే 420 హామీలు ఇచ్చి ప్రజలందరినీ మోసం చేసి రైతులకు రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఎగబెడుతున్నది, అది ముఖ్యమైన పని కాదు. ఆయనకున్న ముఖ్యమైన పని ఏంటంటే బీహార్ ఎలక్షన్లలో ప్రచారం చేయడం. ఇక్కడ కోదండరాంకి ఎమ్మెల్సీ పదవి పోయింది, మళ్ళీ అర్జెంటుగా ఆయనకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి. ఇవి చాలా ముఖ్యమైన పనులు ఆయనకు. ప్లస్ నా చేతగానితనాన్ని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కేసీఆర్ గారి పైన ఏదో ఒక ఇష్యూని క్రియేట్ చేయాలి, వాటి మీద వేసుకొని బ్రతకాలి. ఇవే ఆయనకు ముఖ్యమైన పనులు. రాష్ట్రం అధోగతి పాలైన, ప్రజల అధోగతి పాలైన, ఏదైతే ఈ స్వయం ప్రకటిత సన్నాసి మేధావులు ఉన్నారో
ఆ మేధావులకు కూడా ఒక మనిషికి ఒక బొక్క పడేస్తే ఆ బొక్కను పట్టుకుని కంకడం ఒకటే నేర్చుకున్నారు తప్పితే ఈ రాష్ట్ర ప్రజల కోసమో రాష్ట్రం దివాలా తీస్తున్నటువంటి విధానం పట్ల స్పందించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. నాడైనా నేడైనా నాటి ఉద్యమకాలం నుంచి ఈ రోజు వరకు కూడా తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వం మాత్రమే అని ఇలా ప్రజలు బలంగా నమ్ముతా ఉన్నారు. వరదల్లో నష్టపోయినటువంటి ప్రజలకు కూడా ఇప్పటివరకు ఎలాంటి నష్టపరిహారం ప్రకటించలేదు ప్రభుత్వం. అయితే ఇటు జిల్లా పరంగా ప్రకటించిందేమో తప్ప బట్ ఇళ్లలో ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే అసలు ఇంకా అగమ్య గోచరం అనే చెప్పాలి. రైట్, వాళ్ళు ఈరోజు అంటే ఇటు బీజేపీ పార్టీ గెలిచినటువంటి కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో కామారెడ్డిలో ప్రజలు తిట్టిపోస్తున్నారు ఎమ్మెల్యేను కూడా. కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు ఆ ప్రమాద స్థలాలకు పోరు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఏమో ఈ హెలికాప్టర్లు పట్టుకొని బీహార్లో పోయి కూర్చుంటారు. ఇక్కడ కనీసానికి మేము వరదల్లో ఇక్కుపోయినా మమ్మల్ని ఇక్కడి నుంచి కాపాడండి, మమ్మల్ని ఆదుకోండి అంటూ కూడా పోనటువంటి ఆ రీల్స్ అక్క అప్పుడు ఏడ్చేది కదా, మాకు ఒక విమానం హెలికాప్టర్ పంపమని ఆడు ఏడ్చినటువంటి ఆ రీల్స్ అక్క మరి ఇప్పుడు ఏడతలేదు. ఇప్పుడు ఎందుకంటే ఆమెకు ఆ రీల్స్ చేసే అవసరం లేదు కదా, మంచి నిండా అధికారాన్ని మంచిగా వంట పట్టించుకుంది కాబట్టి ఆమెకు రీల్స్తో పని లేదు కాబట్టి ఇప్పుడు ఆమె చేయట్లేదు. ఇంకొకటి, మరి అంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ముఖ్యమంత్రి పోయి ఆడేమైనా కూర్చున్నాడా, లేకపోతే అధికారులు పోయి అక్కడ ఏమైనా కూర్చొని ఎమ్మెల్యేలు పోయి అక్కడ ఏమైనా కూర్చున్నారంటే అది లేదు. ఒక ఇద్దరు ముగ్గురిని ఈ కాలం తోకాలను పంపితే వాళ్ళు సన్మానాలు చేయించుకుంటున్నారు. కామారెడ్డి పోయి ఎమ్మెల్సీలను ఆడపోయి సన్మానాలు చేయించుకొని పబ్బం గడుపుకొని వస్తున్నారు తప్పితే అక్కడ జరిగిన నష్టం పట్ల కానీ అక్కడ జరుగుతున్న ప్రమాదం పట్ల కానీ ఇప్పటివరకు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ సీరియస్గా స్పందించలేదు. ఒకవైపు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు. అయ్యో వీళ్ళని ఆదుకోవడం ఎట్లా అనే ఒక వేదనతోటి ఉన్నారు. ఒక మాజీ ఎమ్మెల్యే కూడా చాలా పెద్ద ఎత్తున కష్టపడారని చెప్పాలి. వాళ్ళ కొడుకు సైతం చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఇంతకుముందు మీరు యూరియాలు అన్నారు, యూరియాకు సంబంధించి ఒక 6 నెలలు సంవత్సరం ముందు నుంచే కేసీఆర్ గారు ఒక ప్రణాళిక తీసుకొని ఎక్కడికక్కడ దేశంలో నుంచి మొదలుకుంటే రాష్ట్రం వరకు ఆయనకు రావాల్సినటువంటి ట్రాక్స్ అని క్లియర్ చేసుకొని పర్ఫెక్ట్గా రైతులకు ఇవ్వాల్సిన సమయం వచ్చే నాటికి అన్నింటినీ వాళ్ళకు చేకూర్చి కరెక్ట్ వాళ్ళకు అందించినటువంటి గొప్ప నాయకత్వం కేసీఆర్ గారిది. వీరికి ఆ యూరియా ఎవడిస్తాడో తెలియదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎంత అవసరమో తెలియదు, ఏ గ్రామానికి, ఏ జిల్లాకు, ఏ మండలానికి ఎంత పంపన్నో తెలియదు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే అధికారాన్ని మనం అనుభవిద్దాం అంతే. ఆ అధికారులు చేస్తారా సస్తారా మనకు సంబంధం లేదు. వాళ్ళు ఇచ్చుకోవాలి, వాళ్ళు ఇచ్చుకుంటారు, వాళ్ళు ఇచ్చుకోకపోతే నష్టపోతారు అంతే. మనకేం మునిగిపోయేది ఉన్నది. లాస్ట్కి అయితే బీజేపీ ఎమ్మెల్యేని అయితే లాస్ట్గా ప్రజలను తిడుతున్నాడు. ఒక్కసారి నీళ్ళు వచ్చినాయా, సడన్గా నీళ్ళు వస్తే ప్రమాదం, గంట పెరిగిన కొద్ది వీళ్ళంతా బయటికి వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోతారు. దద్దమ్మ నీకు సోయలేదా? ప్రభుత్వ అధికారులను పంపి అక్కడి నుంచి వాళ్ళని షిఫ్ట్ చేయవా? వాళ్ళని షిఫ్ట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి భోజన వసతులు కానీ కనీస సౌకర్యాలు కానీ ఏర్పాటు చేయవా? నువ్వు ఎమ్మెల్యే గెలిచిన నీ బాధ్యతగా 150 కోట్లతో నేను వీగుతా, నా సొంత డబ్బులతో నా ఎమ్మెల్యే ఇప్పటివరకు నియోజకవర్గం పోయి కూర్చుంటలేవు. నువ్వు చివరాఖరికి ప్రమాదంలో ఉన్నటువంటి ప్రజలను నువ్వు ఇలా మాటలంటున్నావు అంటే నీకంటే దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు ఎవడు ఉన్నాడు? ఇలా ఏదో 2 సెంట్రల్ మంత్రులు ఉన్నారు. సెంట్రల్ మంత్రులుగా షెప్రాశిల కంటిన వాళ్ళతో అనుకునే ప్రయోజనం ఏంది? గతంలో నష్టం జరిగినప్పుడు ఏకానదేలే, ఇప్పుడు ఇంత పెద్ద నష్టం జరిగినా ఏకానదేలే. వీళ్ళు ఏమిటికి కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీలు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు స్వప్రయోజనాలు తప్పితే తెలంగాణ ప్రయోజనాలు కానీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలు వాళ్ళకి అవసరం లేదనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ఇప్పటికి కూడా కేసీఆర్ గారు మాత్రమే ఎక్కడ ఎంత నష్టం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయగలరు, ఆ నష్టాన్ని నివారించే ప్రయత్నం చేయగలరు, కానీ వీళ్ళతో కాదు అనేది క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి కూడా ప్రజలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది పీసీ ఘోష్ కమిషన్ నివేదిక మీద సిబిఐ అప్పగిస్తున్నటువంటి కేసు ఏదైతే ఉందో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి రవీందర్ రెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.